నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రజలపై మరో భారం. చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్న బీజేపీ నాయకులు. పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకే బర్డ్ వాక్ నిర్వహించినట్లు తెలిపిన అదనపు కలెక్టర్. మెదక్ జిల్లా పోచారంలోని డీబీసీలో అటవీ శాఖ సిబ్బందితో కలిసి పాల్గొన్న నగేష్. వృద్ధుడికి నూతన జీవితాన్ని ప్రసాదించిన సంగారెడ్డిలోని మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు. మోకాల నొప్పితో బాధపడే వృద్ధునికి ఆధునిక వైద్య శస్త్రచికిత్సతో పునర్జీవితం. కొల్చారం మండలం ప్రాథమిక సొసైటీ ముందు రైతుల ఆందోళన. వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్. మున్సిపల్లో ఇప్పటికే పన్నులు, నల్లా బిల్లులు, ఇతర సేవల ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై చెత్త సేకరణ పేరుతో మరో భారం మోపటం అన్యాయమని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్లో ఇప్పటికే పన్నులు, నల్లా బిల్లులు, ఇతర ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై చెత్త సేకరణ పేరుతో మరో భారం మోపటం అన్యాయమని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన మున్సిపల్ శాఖ ప్రైవేటీకరణ పేరుతో అదనపు ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యల పరిష్కారాన్ని నోచుకోకుండా ఉన్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తూప్రాన్ రోడ్లో ఉన్న కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ భూములను పరిరక్షించి స్వాధీనం చేసుకోవాలని, ప్రజ్ఞాపూర్ R&R కాలనీలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా చెత్త సేకరణ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ప్రజలపై అదనపు భారం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పేర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్, మడుగురి నరసింహముద్రాజ్, బీజేపీ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట్రెడ్డి, బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి, నాగు ముద్రాజ్, మందా వెంకట్, పిట్ల శ్రీనివాస్, కోశాధికారి హరికుమార్, జోడు ప్రకాష్, కుమ్ము చంద్రశేఖర్, కేతావత్ ఆంజనేయులు, కాల సాయి కుమార్, సందిరి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యగా మారింది. గతంలో 10 సంవత్సరాలుగా లేనటువంటి కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలపై పన్ను భారం, చెత్త సేకరణకు రుసుము చెల్లించే విధంగా మొన్న తీర్మానం చేసిందని తెలిసి బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడ చెత్త సేకరణపై ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని చెప్పి ప్రజల పక్షాన మేము ఒక డిమాండ్ను జరిగింది. గతంలో మాదిరిగానే ప్రజలకు మున్సిపల్ అనేది ఒక అనుసంధానంగా ఉండాలి, ప్రజలకు హెల్ప్ చేసే విధంగా మున్సిపల్ పనిచేయాలి, కౌన్సిలర్ కూడా పనిచేయాలి. ఈ చెత్త సేకరణ ఈరోజు ఒక 100 రూపాయలతోటి రాను అనేది ఒక గుదిబండగా తయారవుతుందని చెప్పి కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్న సంగతి గత 3 నెలలుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో కానీ చెత్త సేకరణపై ప్రజల వ్యతిరేకత గమనిస్తున్నారు. మీరు కౌన్సిల్ వెంటనే దీనిపై మరొక మీటింగ్ పెట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. ప్రజలు అనుకూలంగా ఈ యొక్క మున్సిపల్ పనిచేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో అదనపు ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో ఏదైతే చెత్త ప్రైవేటీకరణ విషయం ఏదైతే గత కొన్ని రోజులుగా ఈరోజు వార్తలలో, అదేవిధంగా సోషల్ మీడియాలో, అదే ప్రజల్లో నానుతూ ఈరోజు టౌన్ అంతా పాకడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణను ప్రజల నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలంతా. కావున ఈ చెత్త ప్రైవేటీకరణ అనేది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మున్సిపల్ పాలక వర్గాన్ని, అదేవిధంగా కమిషనర్ గారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ సిబ్బందితోనే, ఏదైతే కార్మికులతోనే చెత్త సేకరణ చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు
మున్సిపల్ నుంచి అనేకమైనటువంటి పన్నులు ఈ యొక్క మున్సిపల్ వసూలు చేస్తుంది, అదేవిధంగా కట్టించుకుంటుంది. కాబట్టి మరి ఒక కుదిబండగా ఈ యొక్క చెత్త పన్నును ఏదైతే వేయడం ఉందో. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి వేణుగోపాల స్వామి గుడిలోని గోశాలలో ఉన్న 100 ఆవులు దూడలకు ప్రమిద ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం 4 ట్రాక్టర్ల గ్రాసం అందజేశారు. దీని విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా ప్రమిద ట్రస్ట్ అధ్యక్షులు దేవుని వెంకటేష్ మాట్లాడుతూ మూగజీవుల ఆకలి తీర్చే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి వేణుగోపాల స్వామి గుడిలోని గోశాలలో ఉన్న 100 ఆవులు దూడలకు ప్రమిత ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం 4 ట్రాక్టర్ల గ్రాసం అందజేశారు. దీని విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుంది. ఈ సందర్భంగా ప్రమిత ట్రస్ట్ అధ్యక్షుడు దేవుని వెంకటేష్ మాట్లాడుతూ మూగజీవుల ఆకలి తీర్చే అవకాశం రావటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేసే బలాన్ని ఆ భగవంతుడు తనకు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రమిత ట్రస్ట్ సభ్యులకు, మిత్రులకు, ఎస్జిటియు స్టేట్ జనరల్ సెక్రటరీ అరికల వెంకటేష్, జిల్లా అధ్యక్షులు అశోక్, జింకలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోశాల నిర్వాహకులు ట్రస్ట్ సభ్యుల సేవాభావాన్ని అభినందించి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మేము ప్రమిద ట్రస్ట్ అనే ప్రోగ్రామ్ అనే సంస్థను స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. అందులో భాగంగా గత సంవత్సరము ఇక్కడ ఈ దొంతి వేణుగోపాల స్వామి గోశాలలో కొన్ని ఆవులు పశుగ్రాసం లేక చనిపోతున్నాయని చెప్పేసి పేపర్కి రావడం జరిగింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ నుంచి మేము ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి అనుకొని మేము 300 కట్టల పశుగ్రాసము ఈ ఆవులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా యొక్క ప్రమిద ట్రస్ట్ నుంచి సభ్యులు అందరూ కానీ మరియు ఎడ్యుటీ యూనియన్ నుంచి వెంకటేష్ అన్న, అశోక్ అన్న గారు మరి సభ్యులందరూ దీనికి చాలా సహకరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యొక్క వేణుగోపాల స్వామి టెంపుల్కి మేము ప్రార్థిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని అశోక్ నగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ 75 ఏళ్ల వృద్ధుడికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాద్కు చెందిన రాఘవేంద్ర తీవ్రమైన మోకాల నొప్పితో నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆధునిక వైద్య సాంకేతిక ప్రత్యేక ఫిజియోథెరపీతో కేవలం నెల రోజుల్లోనే రాఘవేంద్ర ఏ సాయం లేకుండా సొంతంగా నడవడం ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే నిరూపిస్తూ 75 ఏళ్ల వృద్ధుడికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాద్ కు చెందిన రాఘవేంద్ర తీవ్రమైన మోకాల నొప్పితో నడవలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్ సమస్య, గతంలో వచ్చిన స్ట్రోక్ వల్ల శస్త్రచికిత్సకు భయపడిన తరుణంలో మెడికవర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని బృందం ఆయనకు భరోసానిచ్చింది. సమగ్ర పరీక్షల అనంతరం 2 మోకాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆధునిక వైద్య సాంకేతిక ప్రత్యేక ఫిజియోథెరపీతో కేవలం నెల రోజుల్లోనే రాఘవేంద్ర ఏ సాయం లేకుండా సొంతంగా నడవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషంతో తాను వాడిన వాకర్ను మరో పేద రోగికి ఉపయోగించాలని ఆసుపత్రికే విరాళంగా ఇచ్చి అందరినీ భావోద్వేగానికి గురి చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రమైన మోకాల నొప్పి ఉంటే సరైన సమయంలో నిపుణులను సంప్రదించాలని డాక్టర్ శశివర్ధన్ ఈ సందర్భంగా సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇది ఇలాంటి ఇష్యూస్ చాలా మంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలా మందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలా మందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 months పడుతుందని చాలా మందికి ఆ ఊహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్గా పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్. తర్వాత కూడా బట్ నీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్. నేను 3 సంవత్సరాల నుంచి బాగానే 3 సంవత్సరాలు ఎక్కువనే బాధపడుతున్నది ముఖాలతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ వద్ద చేత కాదు,
ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, నేను ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశాను, బాగా చెప్పారు నాకు. కాబట్టి నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ చేయించుకుందాం లేదనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా విసుకోకుండా నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి 3 రోజుల వ్యవధిలో 2 కార్డులు చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ నవ్వుతూ ఉన్నాను 2 కార్డులు ఈరోజు చేసేది బాగుండేమో అని. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని చిన్నగన్పూర్ ప్రాథమిక సొసైటీ ముందు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై చిన్నగన్పూర్ గ్రామ రైతులు లారీల కోసం శనివారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఓవైపు వర్షాలు, మరోవైపు లారీల కొరత, ఇదేం కోసా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వరి పంట పండించడమే పాపమా దేవుడా అంటూ వారి బాధను వెళ్లబోసుకుంటున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ ప్రాథమిక సొసైటీ ముందు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై చిన్నగన్పూర్ గ్రామ రైతులు లారీల కోసం శనివారం ఉదయం ధర్నా చేశారు. ఓవైపు వర్షాలు, మరోవైపు లారీల కొరత, ఇదేం గోసా అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వరి పంట పండించడమే పాపమా దేవుడా అంటూ వారి బాధను వెళ్లబోసుకున్నారు. వరి కోసి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ధాన్యం లారీలు రాక తూకం వేయటం లేదని, తూకం వేసిన 600 బస్తాలు ఉన్నాయని రైతులు తెలిపారు. లారీలు రాక ఒక తిప్పలు సాయంత్రం అయితే చాలు రైతుకు గుండెలు పగిలేలా భయపడుతున్నామని రైతులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చిన్నగన్పూర్ కొనుగోలు సెంటర్ కు లారీల సమస్య తీర్చాలని చిన్నగన్పూర్ రైతులు తెలిపారు. ధర్నా చేసిన ఘటన తెలుసుకున్న కొల్చారం ఎస్ఐ మోనుద్దీన్ చిన్నగన్పూర్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతించే ప్రయత్నం చేయగా రైతులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. వెంటనే ఎస్ఐ కొల్చారం తహసీల్దార్తో మాట్లాడతానని, వెంటనే మీ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని, అలాగే అన్లోడింగ్ అయ్యేలా లారీలు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బోబిల సందీప్ కుమార్, డైరెక్టర్ సోమ నర్సింహులు, మాజీ వార్డు మెంబర్ కమ్మరి మల్లేశం రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ పోసిన ఓట్లు అక్కడ ఉన్నాయి. ఈ యొక్కటువంటి రాష్ట్ర ప్రభుత్వం గెలువకు ముందుకు హామీలు ఇచ్చి రైతే రాజన్నారు. ఈరోజు చూస్తున్నట్టే రైతు ఈ యొక్కటువంటి కోసిన వడ్లను అమ్ముకోలేక వాటిని నానుపుకుంటూ వాళ్ళ ప్రాణాలు పోయే స్థితిగా మారింది. తక్షణమే ఒకటువంటి ఎంఆర్ఓ ఈ యొక్కటువంటి పాలక వర్గం ఏదైతే ఉన్నదో ఈ యొక్కటువంటి వడ్లను వెంటనే ఈ యొక్కటువంటి వడ్లను తీసుకెళ్లాలని ఈ యొక్కటువంటి రైతులందరూ కోరుతున్నారు. అంతేకాకుండా ఇదేంటంటే ఈరోజు ఏ రైస్ మిల్కి వెళ్ళినా 4 కిలోలు కటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ మేము వడ్లు ఇస్తామంటే రైస్ మిల్ ఓనర్లు మాకు వడ్లు వద్దంటున్నారు. మరి మేము వడ్లు పండించి ఇప్పుడు వడ్లను ఏం చేసుకోవాలి? ఈరోజు వడ్లు పండించి ఇంత లాగౌట్ పెట్టి ఆత్మహత్యలకు గురి చేయడానికి ఇక్కడ ఏంటంటే మా చాలా పెద్ద విలేజ్ ఉంది. ఇక్కడ సుమారు 1,00,000 బ్యాగుల కెపాసిటీ ఉంటుంది చిన్నగన్పూర్లో. కాకపోతే పాత రికార్డులు అధికారులు చూసుకున్నా పర్వాలేదు. దానికి సంబంధించింది ఇప్పటివరకు 65-70% దాకా లోడింగ్ చేయగలిగినాము. ఇంకొక 35 అంటే ఇంచుమించు సుమారు 25 లారీల వరకు ధాన్యము విలేజ్లోనే ఉంది. వర్షాలు వచ్చుట్లా రైతులు ఏమైందంటే వాళ్ళు తొందరగా చూపమని వాళ్ళు చెప్తున్నారు. కానీ లారీల ప్రాబ్లం ఉంటున్నా ఇస్తేనే రైతులను గడ్డెక్కించిన అవుతుంది. లేకపోతే మళ్ళీ రోడ్ ఇస్తాము. ఇంకా పెద్ద తీవ్రంగా ఆలోచించేవాల్సి వస్తుంది. తొందరగా స్పందించి ఎంఆర్ఓ గారు కూడా కొంచెం చిన్నగన్పూర్ మనసు తక్కువ పెడుతున్నాడు. నేను చైర్మన్గా మాట్లాడుతున్నా. సార్ చెప్పిన మాట ఒకటి కూడా నాకు నిజం అనిపించలేదు. నేను పత్రికా ముఖంగా చెప్తున్నా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, తీరా ఫీల్డ్ మీద పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకోసం ఆ సార్ కూడా కొంచెం తగ్గించుకొని రైతుల పక్షాన మాట్లాడాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్. పై అధికారులు కొంచెం దీన్ని మన్నించి ఆలోచన చేసి ఎంఆర్ఓ గారిని కూడా కొంచెము చిన్నగన్పూర్లో మనిషి ఉండేట్టు చేయాలని చెప్పి కోరుతున్నా సార్. ఒక 3 రోజులు టైం ఇస్తున్నా సార్. 3 రోజుల తర్వాత మీ ఆఫీస్ కూడా రావాలంటే రామ్ సార్. ఎందుకంటే రైతులు మా ఇంటికి వచ్చి చిడుతున్నారు. ధన్యవాదాలు సార్. ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మెదక్ జిల్లా పోచారంలోని డీబీసీలో నిర్వహించిన బర్డ్ వాక్ లో డిఎఫ్ఓ జోజీ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మెదక్ జిల్లా పోచారంలోని డీబీసీలో నిర్వహించబడే బర్డ్ వాక్ లో డిఎఫ్ఓ జోజీ ఆధ్వర్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సిబ్బందితో చేపట్టిన ఈ కార్యక్రమంలో మెదక్ డిపిఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, డిఎఫ్ఓ జోజీ పోచారంలోని డీబీసీలో 4 కిలోమీటర్ల బర్డ్ వాక్ లో పాల్గొన్నారు.
చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బర్డ్ వాక్ నిర్వహించడం జరిగిందన్నారు. పోచారం ల్యాండ్స్కేప్ యొక్క గొప్ప పక్షి వైవిధ్యం మరియు సహజ వారసత్వం పట్ల ప్రశంసను ప్రోత్సహించడానికి బర్డ్ వాక్ నిర్వహిస్తున్నామన్నారు. పోచారం జలాశయం అభయారణ్యం చుట్టూ ఉన్న పోచారం ప్రాంతం వలసనీటి పక్షులు, కొంగలు, ఐబిఎస్ బాతులు, అనేక అటవీ ప్రాంతాల్లో సహా విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన పక్షి వీక్షణ గమ్యస్థానంగా నిలుస్తుందని, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అధికారులు పాల్గొని వివిధ రకాల పక్షులను వీక్షించాలని, పక్షుల జీవన విధానం వలన పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతతో వాటి పాత్ర గురించి, పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటడం, నీటి వనరులను కాపాడడం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం అవసరమన్నారు. ప్రకృతిని దగ్గరగా ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడానికి బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో FROలు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవంగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు, అది అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమిస్తామో మనం అదే విధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మన మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి. అదేవిధంగా మనకు నోట్బుక్ పట్టుకోవాలి. ఏ పక్షిని చూస్తామో ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి. దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి ఈ బర్డ్స్ వాక్ అనేది ఇక్కడ కైండ్ కాకుండా ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, సంఘంలో పోయినప్పుడు కూడా దాని గురించి చర్చించాలి. దానికి ఇంపార్టెన్స్ చర్చించాలి. తద్వారా మనం చెట్లు నాటినట్లయితే మనకు ఎన్నో స్పీసీస్ సుమారుగా 200 నుంచి 300 స్పీసీస్ కూడా తెలంగాణ అడవులలో ఉన్నవి. వాటిని సంరక్షించినట్లయితే అవి మనకు సంరక్షణ ఇస్తుంటే ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది గుర్తించవలసిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్వామివారి పాదాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలను గౌలికర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీర్ల ఐలయ్యకి గౌలికర్ నర్సింగ్రాజ్ NRI గౌలికర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి జన్మదిన వేడుకలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్వామివారి పాదాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలను గౌలికర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీర్ల ఐలయ్యకి గౌలికర్ నర్సింగ్రాజ్ NRI గౌలికర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా వెలుగుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చాలా సంతోషం. మీ బిడ్డ బీర్ల గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు, మా అన్నల జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా గౌలికర్ గారి కుటుంబం, గౌలిగారి నర్సింగ్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ లేకుండా అమెరికాలో ఉండి అన్నాను మా పట్టణ ప్రజలకు ఇంకా కూడా సేవలు అందించాలి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి అని చెప్పి మనం అమెరికాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ కౌన్సిలర్గా అరుణ రాజేష్ గారు, పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా సోదరుడు గొడ్లోజు వెంకటేష్ గారు కూడా ఇంత అంగరంగ వైభవంగా 1000 మంది మా ఆత్మీయ బంధువుల మధ్యలో ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఆరుట పట్టణాన్ని మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా, సొంతింటికి నేర్చే విధంగా, మీ అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు బాధ్యతగా మీ బిడ్డగా ఈ ఆరుట పట్టణ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన మీ బిడ్డగా తప్పకుండా అన్ని విధాల అందుబాటులో ఉండి ఆరుట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ మీ అందరి ఆశీర్వాదం, మీ దీవెనలంతా ఈ ఆలయ నియోజకవర్గాన్ని అహర్నిశలు
అభివృద్ధిలో ముందుకు జరుపుతా అని చెప్పి, ముందుకు తీసుకుపోతా అని చెప్పి మళ్ళొక్కసారి గౌరీ గారి కుటుంబానికి, ముఖ్యంగా యాత్ర పట్టణ ప్రథమ పౌరాలు భరత్ వాణి గౌడ్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ల సహకారంతో ఈ యారుటను అన్ని విధాల ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ, మీ బిడ్డగా ఈ యారుటను అభివృద్ధి చేసే భాగ్యం నాకు కల్పించారు కాబట్టి మళ్ళొక్కసారి మీ దీవెనలు, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మీడియా మిత్రులకు, పోలీసు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డులో సర్పంచ్ చంద్రశేఖర్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య, వీధి దీపాల సమస్య పట్ల వారు ప్రజలకు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డులో సర్పంచ్ చంద్రశేఖర్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, మురుగు కాలువల సమస్య, వీధి దీపాల సమస్యల పట్ల వార్డు ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మంచినీరు పుష్కలంగా ఉన్నా వాటికి నల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృధాగా పోతుందని, సరిగ్గా మురుగు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వీధి దీపాల సమస్య కూడా ఉందని వార్డు ప్రజలు ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నీటిని వృధాగా పోకుండా అవసరం ఉన్న కాడికి వాడుకొని వాడిన నల్లాలను ఏర్పాటు చేసుకోవాలని, నీటిని వృధా పోకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. నూతన బోరు ఏర్పాటు చేసి మరింత నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మురుగు కాలువల సమస్య కూడా త్వరలో తీరుస్తారని ఆయన వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కుర్మపల్లి పర్యటించడం జరిగింది. ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం అండ్ లైట్స్ ఇష్యూ అండ్ డ్రైనేజ్ ఇష్యూ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి మొత్తం గల్లీ గల్లీ తిరగడం జరిగింది. వాటర్తో అయితే వాటర్ సప్లై అనేది చాలా ఉంది, వాటర్ క్వాంటిటీ చాలా ఉన్నాయి. ఇష్యూ ఏంటంటే మెయింటెనెన్స్, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ ఉండాలి. ఆన్ ఆఫ్లు లేవు, నీళ్లు చాలా వృధాగా పోతున్నాయి. కొన్ని మోటార్లు పెట్టిందని కంప్లైంట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు మోటార్లు పెట్టినంటే ఇప్పుడు కరెంట్ తీసేసి మరీ చెక్ చేస్తే నీళ్ళు వాటర్ మంచిగానే వస్తున్నాయి. సో బేసికలీ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఉట్టి గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లేకపోతే మెంబరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సర్పంచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే కాదు. ప్రతి ఒక్క ఇంటి, ప్రతి ఒక్క మనిషి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూసినాం చాలా నీళ్ళు వృధాగా పోతున్నాయి, దాని ఆన్ ఆఫ్లు లేవు. కొన్ని మేము ఆన్ ఆఫ్లు సప్లై చేస్తాము అన్నా కూడా తీసేస్తారు మళ్ళీ. బట్ స్టిల్ కొన్ని కొత్త ఆన్ ఆఫ్లు కొనిచ్చి అన్నిటికీ పెట్టిస్తాము. అండ్ డ్రైనేజ్ ఇష్యూస్ వచ్చేసి ఒక 3 డ్రైన్స్ కొత్త డ్రైన్స్ కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి కూడా ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాము. అది బాధ్యత మన మెంబర్కి అప్పచెప్పినాము. ఆ ల్యాండ్ ఓనర్స్ని మాట్లాడి అప్రూవల్ తీసుకుందామని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మోటార్ కావాల్సి ఉంది, బోర్వెల్ ఉంది, మోటార్ కావాలి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుందని, ఒక వ్యక్తిపై 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఎత్తడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుందని, ఒక వ్యక్తిపై 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఎత్తడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని, నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కోరారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు నాయకులు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరిగిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా సరిగ్గా ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాలనకు అవకాశం కల్పిస్తే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తుందని, ఒక్కొక్క వ్యక్తిపై సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు ఎత్తడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్లో ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకోవడం జరుగుతుందని, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, తహసీల్దార్ మాలతి, ఉప సర్పంచ్ భానుప్రసాద్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, సానా సత్యనారాయణ యాదవరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజ్ రెడ్డి, మనోజ్ కుమార్, యాదగిరి, శివకుమార్, రమేష్ గౌడ్, రాజా సింగ్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, తిగుళ్ల భిక్షపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇతర సంబంధిత అధికారులకు మరియు ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరులకు నమ్ముతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మన రాజ్యం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నది. మన 2.5 సంవత్సరాల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మన చేపట్టి ముందుకు ఉన్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితే కరెంటు బిల్ కడుతున్నా మహిళలు కడతలేరు, బస్సు ఫ్రీ, అలా సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ. సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం వస్తూ అందరు గట్టిగా సపోర్ట్తో చెప్పాలి. కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో మరి అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు. 10 ఏళ్లలో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ అనే వర్గం వచ్చి దాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇవాళ ఏ గ్రామంలో పోయినా మనకి ఏ ఇల్లు కనిపిస్తాయి? 10 ఏళ్ల కింద మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులే కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లు కనిపిస్తాయా? మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మనం ఇంద్రమ్మలు ఇస్తా ఉన్నాం, మొదలు కూడా పెట్టుకుంటా ఉన్నాం. మరి నేనే వచ్చి చాలా మరి గ్రామాలలో కూడా ప్రారంభించడం జరిగింది. ఒక గంట తర్వాత ఫోన్ చేసి అలాగే సిద్దిపేట జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దానివల్ల అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లాలోని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3,65,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50,000 మెట్రిక్ టన్నుల మొక్కలు కొనుగోలు చేశామన్నారు. సిద్దిపేట జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దానివల్ల అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లాలోని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3,65,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని, ఈ పంట కోసిన తర్వాత పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని, గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయని, నేల సారవంతం తగ్గుతుందన్నారు. అక్కడక్కడ రైతులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని, అవశేషాలను కంపోస్టుగా మార్చాలని, నీళ్లలో కలిపి సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం, పశువులకు మేతగా వినియోగించడం, అవశేషాలతో సహా దుక్కి దున్నడం చేయాలన్నారు. పంట అవశేషాలు కాల్చవద్దని, నేల సారాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించడాన్ని జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన 2 చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటలు మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మొక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహానే కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వల్ల, పొలంలోనే ఉంచడం వల్ల పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ, ఏదైతే కనుక మన పంటలకి విలువైనటువంటి పోషక విలువలు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి పొలంలోనే దున్నుకొని పొలంలోనే ఉంటే కనుక పొలం అనేది ఫర్టైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది పంటలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవంతా మనం చేసే పనులన్నీ కూడా
క్లీన్గా ఉంటుందని వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పంటలు, కానీ కాదండి, ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి ఒకవైపు రకంగా ప్రాణాలకు ప్రమాదం, ఇంకో రకంగా చూసుకుంటే కనుక అంటే పంటలకు ఉపయోగపడేవి నశిస్తాయి. అంతే రకంగా కాకుండా ఏవైతే కనుక పొటాషియము, భాస్వరస్, నత్రజని కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా గుర్తుంచుకోండి, దయచేసి ఎవరు కూడా పంటల అవశేషాలను ఎవరు కూడా కాల్చవద్దు. ఇంకొకటి ఇంతే కాకుండా ఈ పంటలను మనం కాల్చినప్పుడు హానికరమైన వాయువులు కూడా వెలువడతాయి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దీనివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ప్రాణానికి కూడా ప్రమాదము, అలాగనే పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఉంది. అందరికీ విన్నపం ఏంటంటే ఎవరు కూడా పంటల అవశేషాలను కాల్చవద్దు. ఇది మీ పంటలకి ఉపయోగపడతాయి, ఎలాంటి హానికరం కాదు, గుర్తించవలసిన కోరుతున్నాను. రైతులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. భారీ వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం రాయలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సందర్శించారు. భారీ వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సందర్శించారు. అనంతరం మండల నాయకులతో కలిసి మెదక్ సిద్దిపేట హైవే పైన రోడ్డుపై మొలకెత్తిన ధాన్యం పోసి ధర్నా రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 లారీల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు తమను వివరించాలన్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో 2 కొనుగోలు కేంద్రాల ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇంతటి కష్టాలు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి మాదిరిగానే ఎమ్మెల్యే కూడా రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. మరో 2 రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ధాన్యం పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లారీల కొరత, కూలీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లకు సంచికి అదనంగా 5 కిలోల ధాన్యం వేస్తేనే తీసుకుంటామని చెప్పడం వల్ల రైతులు క్వింటాలకు 12 కిలోల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే అధికారులు స్పందించి రాయలాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన లారీలను పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామేంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్ గౌడ్, నిజాంపేట ఎంపీపీ సంపత్, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యం, భిక్షపతి, నాయకులు ఉమామహేశ్వర్, అబ్దుల్ అజీజ్, హస్బుద్దీన్, రొయ్యల నవీన్, మధుకర్, రామ్కి, శ్రవణ్, మహేష్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి నిన్న చాలా భారీ వర్షం పడ్డది. వర్షం పడితే ఇప్పుడున్న సందర్భాలలో వాస్తవానికి వర్షాలు పడితే మళ్ళీ తుకాలు పోసుకుంటాం, మళ్ళీ పంట వేసుకోవాలని ఆనందపడే సమయం ఉండాలి యాక్చువల్ అయితే. కానీ ఈ రోజు ఏడ్చే పరిస్థితి వస్తుంది రైతులు. ఎందుకంటే వర్షం పడితే పంట కొనలేదు కాబట్టి. ఇంకా దాదాపు రాయలాపూర్ గ్రామంలో 20 లారీల పంట ఉంది. 20 లారీల పంటను మరి ఎప్పుడు కొంటారు, ఎప్పుడు తీసుకుపోతారు? ఈ రైతుల పరిస్థితి ఏంది? ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి యూరియా దొరకకపోతే లైన్లు కట్టి యాప్ అనుకుంటే యాప్లో బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని పంట పండించుకుంటే, ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంటు, యూరియా అవైలబిలిటీ, పంటలన్నీ కూడా సజావుగా వండి పంట కొని పైసలు వేసిన ఘనత కేసీఆర్ అయితే ఈ రోజు కనీసం పంట కొనలేని పరిస్థితిలో ఎట్లా కరెంటు సక్కగిస్తలేరు. యూరియా కోసం కష్టాలే ఉన్నాయి. రైతు బంధా లేదు, రైతు బీమా పైసలే కట్టలేదు. రైతుకేమైనా కష్టం వస్తే చూసుకోలేడు. ఈ నియోజకవర్గంలో పట్టించుకుంటోలేడు. ఇక్కడ ఎమ్మెల్యే గారైతే ఎక్కడున్నారో తెలుస్తలేదు. ఈడ ఒక దిక్కు రైతులు పంట కొనక ఆగమాగమై ఇబ్బందికరమైన పరిస్థితులుండి వర్షం నెల తడిసి ఎండి పంట ఆడ మొలకలొచ్చి రైస్ మిల్ కాడ దించుకోక లేబర్ లేక ఇబ్బంది పడుతుంటే మాత్రం ఎక్కడున్నారో కనబడే పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఈ జిల్లా, ఈ నియోజకవర్గ, ఈ జిల్లా, తెలంగాణ యావత్తున్న పరిస్థితి. ఇంకా మరి మృగశిర వచ్చింది, 2 రోజులైతే మృగశిర, ఇప్పటి వరకు పంట ఇంకా పోలేదు. రెండోదెంత రైస్ మిల్ కాడ కూడా దించుకుంటలేరు. తీసుకపోతే 41 బస్తాకు 5 కిలోలు ఎక్కువ పెట్టమంటుంటారు. ఎందుకు పెట్టాలి? ఎవరి కోసం పెట్టాలి? పంట ఎందుకు కొంటామని చెప్పిండ్రు, పంటకు పైసలు వేస్తామన్నారు, పంటకు లారీలు పంపిస్తామన్నారు, సెంటర్లు ఓపెన్ చేసిర్రు ఉత్సాహంగా. సెంటర్లు ఓపెన్ చేసినంత సంబరంగా
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నశంకరంపేట మండలం కొర్వీపల్లి తాండా, మాందాపూర్, పేటగడ్డ తాండాల్లో ఎంఎస్ఎస్ఓ ద్వారా తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెలల తరబడిగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తన సొంత నిధులతో త్రాగునీటి బోరు వేయించి మోటార్ బిగించి పరిష్కరించారు. నీరు పుష్కలంగా పడటంతో స్థానిక గిరిజన ప్రజలు, గ్రామస్తులు ఇక నీటి సమస్య తీరిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండా, మాందాపూర్, పేటగడ్డ తాండాల్లో ఎంఎస్ఎస్ఓ ద్వారా తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నూతన బోరు మోటార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండా, మందాపూర్, పట్టిగడ్డ తాండాల్లో గిరిజనులకు త్రాగునీటి సమస్య నెలకొన్న సందర్భంలో బోరులో నీరు రావటం నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల గ్రామస్తులు నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో గ్రామంలో త్రాగునీటి బోరు వేయించారు. నీరు పుష్కలంగా పడడంతో గ్రామంలో మైనంపల్లి పూజలు నిర్వహించి ప్రారంభించారు. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఒక గ్రామం తాండా కూడా త్రాగునీటి సమస్యతో బాధపడకుండా చూడటమే నా లక్ష్యమని, ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడు ముందుంటానన్నారు. వేసవిలో తాండాల ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని వెంటనే సొంత నిధులతో బోరు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బోరు మోటార్ల ప్రారంభంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య తీర్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు పుల్లారావు, రాణి గణేష్, లావణ్య, చత్రునాయక్, నాయకులు పోతరాజ్ రమణ, రాజిరెడ్డి, తోటలింగమూర్తి, యాదవరావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట మండలంలో పలు గ్రామాలలో మైనంపల్లి సేవా సమితి, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి మా సొంత నిధులతో మరి ఉచిత బోర్లు, మోటార్లు మా గ్రామ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కాకుండా మరి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుని ముందుకు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రజలపై మరో భారం. చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్న బీజేపీ నాయకులు. పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకే బర్డ్ వాక్ నిర్వహించినట్లు తెలిపిన అదనపు కలెక్టర్. మెదక్ జిల్లా పోచారంలోని డీబీసీలో అటవీ శాఖ సిబ్బందితో కలిసి పాల్గొన్న నగేష్. వృద్ధుడికి నూతన జీవితాన్ని ప్రసాదించిన సంగారెడ్డిలోని మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు. మోకాల నొప్పితో బాధపడే వృద్ధునికి ఆధునిక వైద్య శస్త్రచికిత్సతో పునర్జీవితం. కొల్చారం మండలం ప్రాథమిక సొసైటీ ముందు రైతుల ఆందోళన. వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.